28 జూలై 2026. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. సహాయము. యెషయా 59. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయను. ఐసయా 59. ద లార్డ్ యెహోవా విల్ హెల్ప్ మీ. మన అవసరతలో ఉన్నప్పుడు మనం ఎక్కడ సహాయం అడుగుతామేమో అని అనుకున్న వాళ్ళే మనకు దూరంగా వెళ్తూ ఉంటారు. అందులో మనం నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అందరూ కూడా ఎక్కడ సహాయం అడుగుతామేమో అని దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అటు రీతిగానే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కూడా ఉంటారు. అట్టి సమయంలో మనం నమ్ముకున్న దేవుడు యెహోవా దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా ఆయనలో ఉంటే ఆయనే మనకి సహాయం చేస్తాడు. మనం మనకున్న స్థితిని ఎలాగో బయటపడాలి, మన కుటుంబాన్ని ఎలాగో పోషించాలి, లేదా ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు నలిగిపోతూ ఉంటారు కదా, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉంటారు కదా. అటువంటి వారందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా యెహోవా దేవుడే, ప్రభువగు యెహోవాయే సహాయకుడై మేఘారూఢుడై వచ్చును గనుక మనమే ఆయన యొద్దకు వెళ్ళవసరం లేదు. ఆయన నమ్ముకున్నాం గనుక ఆయనే మన యొద్దకు వచ్చి మన యొక్క ప్రతి సమస్య నుంచి విడిపించి మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ఈరోజు ప్రార్థనా అంశం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. అప్పులతో బాధపడుతున్న వారికి విడుదల కలిగేలాగా ప్రార్థించమనవి. కామెంట్ ఇఫ్ ఎనీ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన అవసరతలో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ. ఆమేన్.